ఇక్కడ మోడీ క్రెడిట్ చోరీ చేశారా లేకపోతే ఎవరి క్రెడిట్ చోరీ చేశారో చూడాలి. బేసిక్ గా తిరుమలలో ఇవాళ ఒక ల్యాబ్ ని ప్రారంభించారు. ఆ ల్యాబ్ కు సంబంధించిన ఏది ఆయిల్ నెయ్యి కానీ వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి సక్రమంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు వీళ్ళు సరిచేయడానికి కావలసినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే అది కాస్త ఇప్పుడు కొత్త చర్చకి తావిచ్చి ఏంటంటే సరైనటువంటి ల్యాబ్ని ఇంతవరకు కట్టలేదు, అందుకని మేము మొన్నటిసారి తిరుమల లడ్డూకి తేడా జరిగిందన్నటువంటి చర్చలు జరుగుతుంటే ఇప్పుడు ఒక ల్యాబ్ని అక్కడ ఇనాగరేట్ చేస్తున్నారు. ఆ ల్యాబ్ని వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి టైంలో తయారు చేస్తే క్రెడిట్ ఇప్పుడు చంద్రబాబు చోరీ చేశారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టుని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీలకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. తిరుమల స్వామివారి ప్రసాదాలు వాడి ముడి పదార్థాలు భక్తులకు పెట్టి అన్న ప్రసాదాల నాణ్యత పెంపొందించిన శనివారం ప్రారంభంగాను ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు తానే కారణం అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ స్వయంగా శ్రీ వెంకటేశ్వర సాక్షి బాబు సర్కార్ తాజాగా క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది. జగన్ ప్రభుత్వ చొరవతో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా తిరుమల ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ మంజూరు చేస్తూ అది తనగంతగా చంద్రబాబు డబ్బు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వాస్తవాలు పరిశీలిస్తే 2023 ఆగస్టు 23-24 తేదీలో 41వ సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సిఎస్సి సమావేశాన్ని FSSAI తిరుపతిలో నిర్వహించింది. సమావేశం కాదని CEO కమలవర్ధనరావు ఈ సమయంలో తిరుమలలో పర్యటించారు. అన్నప్రసాద్ భవనాన్ని శ్రీవారి లడ్డూ కోటని స్వయంగా సందర్శించారు. టీటీడీ అధికారులతో సైతం సమావేశం నిర్వహించారు. అప్పటికే భక్తులకు ఇచ్చే ప్రసాదం అన్నప్రసాదం తయారైన ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం తిరుమలకి ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ మంజూరు చేయాలని సీఓను కోరింది. దీంతో భక్తులు వడ్డించే ఆహారం లడ్డూ తయారుగా వాటి నెయ్యి, పాలు, సుగంధ స్వచ్ఛత పరీక్షించడానికి టీటీడీకి సొంతగా అధునాతన ల్యాబ్ని FSSAI తరఫున మంజూరు చేస్తున్న మీడియా సాక్షి కమలవర్ధనరావు ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపాదన మేరకు ల్యాబ్ ఏర్పాటుకి ముందుకు రావడంతో ల్యాబ్ ఏర్పాటు కోసం ఆనాటి రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కసరత్తు కూడా ప్రారంభించారు. ల్యాబ్ ఏర్పాటు గత ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు కూడా పంపారు. గత ప్రభుత్వంలో జరిగిన కృషి కారణంగా 20 కోట్లతో ల్యాబ్ ఏర్పాటైంది. అదంతా తనగొప్పినట్టు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ చూస్తున్నారు. అంతకీ ఏళ్ళకు మాత్రం క్రెడిట్ ఎందుకు రావాలి? బేసిక్ గా ఆ ల్యాబ్ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కలుపుతుంది. అదైనా రాష్ట్రాల డబ్బులే, అలాగే వీళ్ళైనా ప్రజల డబ్బులే. కాకపోతే ఏంటంటే వీళ్ళు పూర్తి చేశారు, అప్పుడు పూర్తి చేయండి.